రేపటి నుంచి అమలు 60-90 ఏళ్ళు రాష్ట్రపతి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్ అందరికీ రాష్ట్రపతి ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. ముఖ్యంగా మనకి రేపటి నుంచి అమలుకు సంబంధించి కీలక నిర్ణయం చూస్తున్నాం. సో రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పెన్షనర్స్కి సంబంధించి వేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం. పెన్షనర్ల వర్గీకరణకు అనుకూలంగా చట్టం చేయాలని చెప్పి అందుకు విడిగా ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టాలని చెప్పి మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ముఖ్యంగా 2026 నుంచి మనకి వచ్చే నెల నుంచి మనకి కీలక నిర్ణయాలు చూస్తున్నాం. రిటైర్మెంట్ సమయంలోనే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో వస్తాయి కాబట్టి అప్పుడు పెన్షనర్లను ఆర్థికంగా ఆదుకోవడం అనేది ప్రభుత్వాల కనీస సామాజిక బాధ్యత అని చెప్పి రాష్ట్రపతి పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా పెన్షన్ను సవరించాలి అని చెప్పి పెరిగిన ధరల భారం నుంచి వారికి ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని చెప్పి సో ముఖ్యంగా అధిక పెన్షన్ ఇచ్చేందుకు మనకి నిర్ణయాలకు సంబంధించి కూడా సమాచారం చూస్తున్నాం. సో పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన నూతన సవరణ బిల్లు తీసుకురావడమే జరిగింది. వాస్తవానికి సుప్రీంకోర్టు గతంలో కూడా తీర్పు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. గతంలో మనకి పెన్షన్ పెంచాలి అని చెప్పి ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి నిర్ణయం చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్సీ గుప్తా కేసులో మనకి పెన్షనర్లకు సంబంధించి రిటైర్ పెన్షనర్స్కి సంబంధించి అధిక పెన్షన్కి సంబంధించి నిర్ణయం చూస్తున్నాం. ముఖ్యంగా రేపటి నుంచి అమలు కానున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్.